కాబట్టి కొండలు ఏం చెప్తున్నాయంటే స్థిరత్వానికి గుర్తు. కొండలు ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని వందల సంవత్సరాలైనా కదలకుండా ఉంటాయి. ఇది దేవుని యొక్క నిత్యత్వానికి గుర్తు. అదే సమయంలో ఆయన మనకు భద్రతనిస్తాడు అని 2వ వచనంలో, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను. కాబట్టి యెరూషలేము చుట్టూ కొండలే ఉంటాయి. అది భద్రత. భారతదేశంలో కూడా ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన అరేబియా సముద్రం, తూర్పున బంగాళాఖాతం, అటువైపు అరేబియా సముద్రం. కాబట్టి ఎల్లలు చక్కగా ఉన్నాయి, శత్రువులు దాడి చేయకుండా. కాబట్టి దేవుని బిడ్డలను దేవుడు కాపాడుతాడు. ఎట్లా కాపాడుతాడు? చుట్టూ కొండలు ఉన్నాయి, ఎవరు శత్రువులు యెరూషలేములోకి రాలేరు. అదే విషయం. అయితే ఈ రోజున ఈ పర్వతాల గురించి కొంత చర్చ చేసుకుందాం మనం. బైబిల్లో పాత నిబంధనలో 7 పర్వతాలు ఉన్నాయి. చాలా ఉండొచ్చు, అందులో ఒక 7 మాత్రం పర్వతాలు ఉన్నాయి. ఆ 7 పర్వతాల గురించి మనం ధ్యానం చేయాలి. మొట్టమొదటిగా యోహాను సువార్త ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనం. 7వ నెల 17వ దినమున ఓడ అరరాతు కొండల మీద నిలిచెను. ఈ కొండ పేరు ఏం పేరంటే అరరాతు కొండ. ఈ జలప్రలయం వచ్చింది, సమస్త మానవులు కొట్టుకొని పోయారు. అంతకుముందు ఎన్ని కోట్ల మంది ఉన్నారో మనకు తెలియదు. ఆ జలప్రలయంలో ఎన్ని లక్షల కోట్ల మంది ఉన్నారో మనకు తెలియదు. వారందరూ నశించారు. పాపం చేసిన దాన్ని బట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణం అని రోమాల పత్రికలు రాయబడింది. కానీ ఈ యొక్క ఈ సెంటెన్స్, ఈ స్టేటస్, ఈ సెంటెన్స్ అనేది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉంటుంది. కొద్దిగా చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులు అయి ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనేను. చూసారా? కాబట్టి భయంకరమైన పాప జీవితం జీవిస్తున్న కాలంలో ఆయన దృష్టికి ఒక వ్యక్తి దొరికాడు. ఆయన నోహు. 8వ వచనం. అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడు ఆయన. అయితే 40 దినాలు ప్రచండ వర్షం కురిసింది, మీకు తెలుసు. ఈ 40 దినాల్లో ఎత్తైన కొండలన్నీ మునిగిపోయాయి. తర్వాత భూమి ఆరిపోవటం గమనించింది. ముందు ఆయన కాకిని పంపిస్తాడు, కాకి అటే వెళ్ళిపోతుంది నోహు. తర్వాత ఆయన యొక్క పావురాన్ని పంపిస్తాడు. ఆ పావురం ఏం చేస్తుంది? ఒక ఒలివ ఆకును తుంచుకొని వస్తుంది. ఒలివ చెట్లు చాలా ఎత్తైనవి, చాలా సంవత్సరాలు మనలో ఉంటాయి. భూమి అంతా మునిగిపోయినా ఒలివ చెట్లు 40-50 ఫీట్లు పెరుగుతాయి. ఒలివ ఆకు తెస్తుంది. అంటే ఆయనకు అర్థమైంది ఏంటంటే భూమి మీద నీళ్లు ఆరిపోతున్నట్లుగా చూశాడు. చివరికి ఆయన ఎక్కడ ఆగింది ఆ యొక్క ఓడ అంటే 8వ అధ్యాయం 4వ వచనం. 7వ నెల 17వ దినమున ఓడ అరరాతు కొండల మీద నిలిచెను. అరరాతు కొండలు. కాబట్టి చాలామంది ఇప్పటికీ అంటున్నారు నోహు ఓడ ఇప్పటికీ ఉంది అని చెప్తున్నారు. అరరాతు కొండల మీద ఆ ఓడ అక్కడ ఆగిపోయింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మొట్టమొదటిగా దేవుడు తిరిగి ప్రారంభిస్తాడు. మన జీవితాన్ని పడిపోయినా, తుఫాన్లు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా దేవుడు మరలా మన జీవితాన్ని ప్రారంభిస్తాడు. బైబిల్లో ఉంది, కాగా క్రీస్తునందు ఎవడైనా వాడు నూతన సృష్టి, పాతవి గతించను. కాబట్టి ఎక్కడితో గతించిపోయింది అది. జలప్రలయం, భూమి, నరులు, పశువులు, పక్షులు అందరూ గతించారు. అక్కడి నుంచి మళ్ళీ కొత్తదిగా ప్రారంభమైంది. కాబట్టి దేవుని బిడ్డలంగా అక్కడ ఒక 8 మంది ఉన్నారు. నోహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. మొత్తం ఎంతమంది? 8 మంది ద్వారా దేవుడు తిరిగి ప్రారంభించాడు. ఆ 8 మందితోనే ఇంతమంది ఈ రోజున 800 కోట్ల మంది ప్రజలు ప్రపంచంలో ఉన్నారు.
కనుక అంతా అయిపోయిందని అనుకోవద్దు. అంతా అయిపోయింది, నా జీవితం అంతా నష్టపోయాను, శోధనతో నష్టపోయాను, ప్రభువా నన్ను క్షమించు, తిరిగి నూతన జీవం ప్రారంభిస్తాను. మన గోల్స్ మనం నెరవేర్చుకోలేదని చాలామంది నిరాశపడతారు, నిస్పృహపడతారు. అయ్యో నా జీవితం ఇంతేనా అనుకుంటారు. కానీ అలా కాదు. దేవుడు ఒక క్రొత్త ప్రారంభాన్ని ఇస్తాడు మన జీవితంలో. ఆ ప్రారంభాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం ప్రవేశించింది. అక్కడ మరి మానవాళికి వారి కిరీటం పోయింది. తర్వాత తోటలోంచి వెళ్ళగొట్టబడ్డాడు. 4వ అధ్యాయంలో అక్కడ ఏంటంటే హేబేలు నరహత్య జరిగింది. అంటే వరుస వెంబడి వరుసలు ఎలా జరిగాయి. 5వ అధ్యాయం అంతా మరణం గురించి రాయబడింది. 6 నుంచి 9 అధ్యాయాలు నోహు జలప్రాయం, సర్వ మానవాళి ఎంత నశించింది. తర్వాత మరి 10వ అధ్యాయంలో అక్కడ నోహు త్రాగుడు, అంటే ద్రాక్షరసం త్రాగి మత్తుడై వస్త్రహీనుడుగా ఉన్నాడు. 11వ అధ్యాయంలో ప్రారంభంలో దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు బాబేలు గోపురం కట్టారు. అంటే ఒక పతనం వెంబడి ఒకటి. 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఈ పతనాలు ఉంటూనే ఉంటాయి. అయినా సరే దేవుడు మన మీద కోపడలేదు. ఇంకా ఆయన కోపడు. ఆయన మనుషుల కొరకు, మానవాళి కొరకు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరే అబ్రహాము. ఆయన అక్కడి నుంచి కొత్త జీవితం ప్రారంభించాడు. అబ్రహాం వల్ల మనం అందరం కూడా మరి ఆశీర్వదించబడ్డాం. ఆయన విశ్వాసులకు తండ్రి. కాబట్టి మన జీవితంలో అన్నీ కోల్పోయామని రాసిపడకూడదు. ఒక కొత్త ప్రారంభం ద్వారా మరలా మనం ప్రారంభించాలి. ఆ ప్రారంభం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణ కిందక మనం చదివాము 11 అధ్యాయాల్లో ఎన్ని ఓటములు, ఎన్ని పతనములు, ఎన్ని చూసాం. హత్య చూసాం, వెళ్ళగొట్టబడ్డ చూసాం, చంపబడతారు, మన్న నీవు మరలా మన్న అయిపోదు. మరి 4వ అధ్యాయంలో హత్య, 5వ అధ్యాయంలో మరణం. 6 నుంచి 9 జలప్రలయం, 10 మత్తుడైండుట, 11 దేవునికి ఎదురు తిరిగి బాబేలు గోపురాన్ని కడతారు. ఇన్ని పరిస్థితుల్లో దేవుడైతే, మనమైతే ఏం చేస్తాం, ఇంకా మరలా నశింపు చేసేవాళ్ళం. దేవుడు మరి ఒక కొత్త జీవితాన్ని మానవులకి ప్రసాదించాడు. కాబట్టి ఈ యొక్క అరారతు కొండ ఇదేం చెప్తుందంటే, ఇట్ షోస్ న్యూ బిగినింగ్. ఇది కొత్త ప్రారంభం. మన జీవితంలో కొత్త ప్రారంభం, కొత్తగా ప్రారంభించాలి. బైబిల్ చదవదనుకో, ఈరోజు నుంచి కొత్తగా ప్రారంభించండి. ప్రార్థన చేయలేకపోతున్నారా, కొత్తగా ప్రారంభించండి. జీవితంలో ఆనందం లేదా, సంతోషం లేదా, దేవునిలో సంతోషంగా కొత్తగా న్యూ బిగినింగ్, లైఫ్ బిగిన్స్ కదా. కాబట్టి కొత్త ప్రారంభం, మీ జీవితంలో కొత్త ప్రారంభం. అరారతు ఉండాలి. అరారత్ అంటే ఏమిటంటే కొత్త ప్రారంభానికి సాదృశ్యం అరారతు కొండ. ఇక రెండవది మౌంట్ మొరియా. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 22:2. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న కుమారుని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి మౌంట్ మొరియా ఇదేం తెలియజేస్తుంది మనకంటే, ఇది విధేయత. మొరియా ఏం చెబుతుంది, ఎవరైనా సొంత కొడుకును, ఆ పిల్లోడికి 11 సంవత్సరాల ఇస్సాకు లేక పుట్టాడు, 25 సంవత్సరాల తర్వాత పుట్టాడు. అలాంటి కుమారుని అబ్రహాము మరి ఆ కొండ మీద ఏంటది మొరియా మీదకి అంత పైకి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళి బలి అర్పించాడు, విధేయత చూపించాడు. ఒకవేళ అబ్రహామే కనుక ఆ దినం విధేయత చూపించకపోతే, ఈరోజు అబ్రహాము ఆయన విశ్వాసుల తండ్రి కాకపోయి ఉండేవాడు. మన జీవితంలో దేవునికి విధేయత లేకపోతే మనల్ని ఎవరు గుర్తించరు. ఒకవేళ అబ్రహాం 22వ అధ్యాయంలో ఆయన విశ్వాసాన్ని పరీక్షించబడినప్పుడు ఆ పరీక్షలో ఫెయిల్ అయితే ఆయన దేవుడు కాదు కదా. ఎవరు కూడా ఆయన పుస్తకం, ఆయన పేరు బైబిల్లో అంత పెద్దగా ఉండకపోనేమో. కానీ ఆశ్చర్యపరిచే విధంగా తన సొంత కుమారుణ్ణి, ఇది దైవత్వానికి, దైవ ప్రేమకు నిదర్శనం. దేవుడు తన సొంత కుమారుణ్ణి
ఆయన మన కొరకు అర్పించినట్లుగా అబ్రహాం కూడా తన కుమారుని ఇస్సాకును ఆ కొండ మీద అర్పించాడు. దహన బలి కొరకే అర్పించినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఇదేం చెప్తుంది అంటే విధేయత కొండ. మనం దేవునికి విధేయులుగా ఉండాలి. కాబట్టి అవిధేయత అనేది నష్టాన్ని తెస్తుంది. మొదటి ఆదాము అవిధేయత వలన సర్వమానవాళికి మరణాన్ని, నరకాన్ని తీసుకుని వచ్చాడు. కడపటి ఆదామని యేసుక్రీస్తు వారు ఆయన విధేయతను బట్టి ఏం తెచ్చాడు? రక్షణ, నీతికి కారకుడయ్యాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీరు అవిధేయత చూపిస్తారా, విధేయత చూపిస్తారా అనేది చాలా ప్రాముఖ్యమైనది. 19 ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఒకని అవిధేయత ఎవరా? ఒకడు ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఒకరి విధేయత ఎవరైనా? యేసుక్రీస్తు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. కాబట్టి అవిధేయత నష్టాన్ని తెస్తుంది, అవిధేయత పాపాన్ని తెస్తుంది, అవిధేయత మరణాన్ని తెస్తుంది, అవిధేయత శిక్ష గురి చేస్తుంది. దేవునికి మనం అవిధేయులుగా ఉండకూడదు, దేవుని వాక్యానికి మనం అవిధేయులుగా ఉండకూడదు. విధేయత జీవితం జీవించాలి. ప్రభువా నేను నీకు విధేయుడిగా ఉంటాను. అబ్రహాం విధేయుడయ్యాడా? అవిధేయుడయ్యాడా? అబ్రహాం విధేయుడయ్యాడు. కాబట్టి దేవుడు ఆకాశం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అబ్రహామా చిన్నవాని మీద చేయి వేకు. దేవుడే ఆశ్చర్యపోయాడు. నిజంగా ఒకవేళ ఆ క్షణంలో దేవుడు కనుక అబ్రహామును ఆపకపోయి ఉంటే అబ్రహాము ఖచ్చితంగా ఇస్సాకు తల తెగ నరికేవాడు, దహనబలిగా ఇచ్చేవాడు. అందులో అంత పూర్తి విశ్వాసం అబ్రహాముకుంది. నా కొరకు, దేవుని కొరకు నా కుమారుని బలి ఇవ్వడంలో నేను వెనకాడను. ఎటువంటి విధేయత, దేవుని మాటకు విధేయత చూపించి చరిత్రలో గొప్పవాడయ్యాడు. మనందరికీ ఆదర్శప్రియుడయ్యాడు ఈ యొక్క అబ్రహాము. కనుక దేవుడు ఏం చేశాడు? వెంటనే ఒక కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేళ్ళ దేవుడు చూపించి ఇస్సాకు స్థానంలో ఆ పొట్టేళ్ళు బలి గావించాడు అబ్రహాం. వాస్తవానికి ఇస్సాకు చనిపోవాలి, ఇస్సాకు స్థానంలో ఎవరు చనిపోయారు? యేసు. వాస్తవానికి మనం అందరం ఏం చేయాలి? మనం చనిపోవాలి. ఎందుకంటే పాపం చేసింది మనం, కానీ మన స్థానంలో ఎవరు చనిపోయారు? ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ప్రారంభం నుంచి కూడా ప్రాణం పెడుతుంది. ఏదైనా తోటలో ఆదాము హవ్వల పాప ప్రాయశ్చిత్తం కొరకు దేవుడు ఒక గొర్రెపిల్లను వధించి చర్మపు చొక్కాయల వరకు తొలగించాడు. ఈ యొక్క గొర్రెపిల్ల ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఇక్కడ కూడా గొర్రెపిల్ల ఉంది. ఆయన కుమారుడు అమాయకంగా అడుగుతాడు, నా తండ్రి ఏమి నా కుమారుడా, దహనబలికి కట్టెలు నిప్పులు ఉన్నావు కానీ గొర్రెపిల్ల ఏది? ఏం చెప్తున్నప్పుడు తండ్రి ఆ గొర్రెపిల్ల నువ్వేరని ఆయన అంటాడా? ఉండే బగిండొచ్చు, దేవుడే చూసుకున్నాను అన్నాడు. నిజంగా దేవుడు చూసుకున్నాడు. కాబట్టి యెహోవా ఈరే ప్రొవిజన్ గురించి మాట్లాడి హీ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్. ఫిలిప్పు 4:19. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. యేసునందు మహిమలో మీ అవసరం కాదు ఏందట? మీ ప్రతి అవసరం, ఎవ్రీ నీడ్ మెట్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిస్ గ్లోరీ కదా. ప్రతి అవసరం, ఆ ప్రతి అనే మాటను మనం నోట్ చేసుకో. దహనబలి అర్పించడానికి గొర్రెపిల్లను చూపించాడు. యెహోవా చూసుకుని అన్నాడు అబ్రహాం. నిజంగా యెహోవా చూసుకున్నాడు. యెహోవా ఈరే అని ఆ పర్వతం మీద దానికి పేరు పెట్టారు. అంటే దేవుడు చూసుకుంటాడు. గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన మనకిస్తాడు, ఆయన మనల్ని పోషిస్తాడు, ఆయన మనల్ని సంరక్షిస్తాడు. ఎప్పుడున్న విధేయత చూపిస్తే అబ్రహాం వల్ల విధేయత చూపించాలి. రెండవ కొండ ఏ కొండ ఇది? మొరియా కొండ. విధేయత మరియు ప్రొవిజన్, అక్కర్లు తీర్చే కొండకు సాదృశ్యం. మొదటిది అరారాతు, నూతన ప్రారంభానికి సూచన. మన జీవితంలో నూతనంగా ప్రారంభించవచ్చు. అయ్యో అంతా అయిపోయింది, నా జీవితం అంతా పడిపోయింది, నా వయసు అంతా అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయగలను అని అనుకోవడానికి లేదు. ఎప్పుడైనా నువ్వు కొత్తగా ప్రారంభించు జీవితాన్ని. యేసు ప్రభువు వారు నిన్ను త్రోసివేయడు. అర్థమైందా? మరి అది మొదటిది. రెండవది, మూడవది
మూడవ కొండ ఏం మాట్లాడుతుంటే మౌంట్ సినాయి, సినాయి కొండ. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 19:20. అనగా దిగి వచ్చెను. చూసారా, దేవుడు ఎప్పుడైనా కొండల మీద నుంచి మాట్లాడతాడు. కాబట్టి ఈ సీనాయి పర్వతం దేవుడు దిగి వచ్చే, పరలోకం నుంచి ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చినప్పుడు చెప్పాడు, ఎవ్వరు కూడా ఈ కొండను సమీపించకూడదు, ఎవరైనా పొరపాటున కొండను ముట్టుకుంటారా వాడు చచ్చిపోతారని చెప్పాడు దేవుడు. అంత పరిశుద్ధమైన స్థలము దేవుడి స్థలం. ఆ కొండ మీదకి ఒక మోషేను మాత్రమే ఎక్కిరమ్మన్నాడు కదా, ఎక్కిరమ్మన్నాడు. అయితే మోషేతో పాటు ఎవరైనా యెహోషువ కూడా ఎక్కిపోయాడు, కానీ కొంచెం దూరం వరకే యెహోషువ ఎక్కిపోయి అక్కడ ఒక గుడారం వేసుకుని కూర్చున్నాడు. కానీ పైకి మాత్రం మోషే ఒక్కడే వెళ్ళాడు. 40 రోజులు 40 రాత్రింబగళ్ళు ఆయన దేవునితో గడిపాడు. కాబట్టి ఇదేం చెప్తుందంటే రెవల్యూషన్ అండ్ తర్వాత రెవల్యూషన్ ప్రత్యక్షత మరియు కోవెనెంట్ నిబంధన. మూడవ కొండ ఏంటిది? సినాయి కొండ. సినాయి కొండ దేవుని యొక్క ప్రత్యక్షతకు గుర్తు. రెండవది నిబంధన చేసుకున్నాడు. ఎవరితో చేసుకున్నాడు ఆయన? మోషేతోనే. అంటే ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన. ఈ ధర్మశాస్త్రం ప్రాముఖ్యంగా ఇది ఎవరికి ఇవ్వబడింది? ఇది యూదులకు ఇవ్వబడింది కదా, యూదులకు ఇవ్వబడింది. కాబట్టి మనకు కూడా ఇవ్వబడింది. అయితే ధర్మశాస్త్రాన్ని దేవుడు యేసుప్రభు వారు నెరవేర్చాడు. ధర్మశాస్త్రం కూడా ఇప్పటికీ మనం ధ్యానిస్తూనే ఉన్నాం. ధర్మశాస్త్రం బైబిల్లో చేర్చబడింది. యూదులు మాత్రం ఒక పాత నిబంధనే వాళ్ళ దగ్గర. వాళ్ళ బైబిల్ ఏంటి? యూదుల బైబిల్ ఇప్పటికీ పాత నిబంధనే. కాబట్టి మనకైతే ఫుల్ బైబిల్ 66 పుస్తకాలు మరి బైబిల్ ఉంది. కాబట్టి ఆ కొండ మీదకి వచ్చినప్పుడట మోషే ఎంతో భయపడిపోయాడట. ఎవరు? ఆ దేవుడు కొండ మీదకి వచ్చినప్పుడు మోషే మిక్కిలి భయపడ్డాడు. చూడండి ఆ మాటలు ఎక్కడున్నాయి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. దేవుడు అక్కడ దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో పౌలు రాస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18 నుంచి. నేను చదువుతాను. స్పృశించి తెలుసుకున్నట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైన ఆ కొండను తాకినలా రాళ్లతో కొట్టబడవాలని ఆజ్ఞాపించడం మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినివారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొందిరి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. మోషే సినాయి కొండ మీద ప్రత్యక్షమైనప్పుడు రాయబడిన సంగతులు ఇవి. ఎలాంటి భయంకరమైన పరిస్థితి అక్కడ, గాలి తుఫానులాగా నిశ్శబ్దం, దేవుడు ఉండే స్థలం ఎలాంటిది. అప్పుడు మోషే పైకి వెళ్ళాడు, ఆ దృశ్యాన్ని చూడలేకపోయాడు, భయపడ్డాడు. అలా దేవుడు మరి 40 రోజుల పాటు 10 ఆజ్ఞల పలకను ఆయన వ్రాసిచ్చాడు. ఇశ్రాయేలు పిల్లలు యూదులు నేడు కూడా వాళ్ళ మమ్మీ డాడీ నైట్ ఈ 10 ఆజ్ఞలు వంట పట్టించుకోకపోతే, బైహార్ట్ చేయకపోతే, దాన్ని ఏమంటారు, అప్పచెప్పకపోతే, 10 ఆజ్ఞలు అప్పచెప్పకపోతే ఆ రాత్రి వాళ్ళకి భోజనము లేదు. నేటి కూడా స్టిల్ నౌ. కాబట్టి ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు గల పలకలు దేవుడు మోషేకి ఇచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా ఏవి రాయాలో అంతా కూడా దేవుడు ఆ ఆజ్ఞలు, ఆ కమాండ్మెంట్స్ అవన్నీ కూడా ఇచ్చాడు. కాబట్టి ఇది నిబంధన. దేవుడు మాతో నిబంధన చేసుకున్నాడు. కాబట్టి దేవుడు మాతో నిబంధన చేసుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇది క్రొత్త నిబంధన. ఏ నిబంధన ఇది? అంతకుముందేమో పాత నిబంధన, ఇది క్రొత్త నిబంధన. ఎక్కడుందన్నమాట క్రొత్త నిబంధన? అది హెబ్రీ 10:15 ఉందా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 15 అంటున్నాడు సోదరుడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నిబంధన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో మనకు ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు.
ఎలాగనగా ఆ దినముల తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమను ఎంతటికి జ్ఞాపకం చేసుకునని ప్రభు చెప్పుచున్నాడు. కాబట్టి కొత్త నిబంధన అంటే ఏమిటంటే మరి యేసు ప్రభు వారు తన రక్తం ద్వారా ఆయన మళ్ళీ క్షమించాడు, ఆయన మళ్ళీ విమోచించాడు. ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు. చూడ మాటలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ 12:24. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముకు పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చిన్నారు. కొత్త నిబంధనకు మధ్యవర్తి. చూసారా, కొత్త నిబంధన. పాత నిబంధన యోధులకు ఇవ్వబడింది, కొత్త నిబంధనకు ఇవ్వబడింది క్రైస్తవులకు, సర్వలోకానికి ఇవ్వబడింది. కాబట్టి మరి నిబంధన ఏం కొండమ్మ ఇది? సినాయి కొండ. సినాయి కొండ ఇది ప్రత్యక్షతకు గుర్తు, రెండవది నిబంధనకు గుర్తు. కాబట్టి నిబంధన కలిగిన ప్రజలు మనం నిబంధన మీద వద్దు. దాదాపు 70 ఏళ్ళు ఎప్పుడు అది పాకిస్తాన్తో ఏమైంది? పాకిస్తాన్తో సిమ్లా ఒప్పందమా? అది అప్పుడెప్పుడో జరిగింది, అంతకన్నా ముందు. ఏమని? సింధు నదిలో ఎక్కువ నీళ్లు వాళ్ళకి ఇస్తారని, ఎవరికి 1/3 వాటరు పాకిస్తాన్కి ఇవ్వాలి. మొన్న వాళ్ళు దాడి చేసిన తర్వాత, ఉగ్రవాదులు అమాయకులు చంపిన తర్వాత, పహల్గామ్ సంఘటన తర్వాత మన దేశం ప్రధానమంత్రి ఏం నిర్ణయించాడంటే దాన్ని నీళ్ళు ఆపేశాడు. అంటే నిబంధన లేదు. ఒక్కసారి నిబంధన మీరితే ఏమవుతుందంటే అల్లకల్లోల నిబంధన ఉల్లంఘించిన అయితే నిజమే, దానివల్ల అంటే కాన్సిక్వెన్స్ ఏంటంటే ఏంటిది? అక్కడ ఆకలి చావులు, పాకిస్తాన్లో పర్యవసానంలో ఆకలి చావులు, నీళ్ళు లేదు, గొంతండకపోతుంది. అయ్యో భారతదేశాన్ని వాళ్ళు ఆశ్రయిస్తున్నారు, దయచేసి మాకు నీళ్లు వదలండి, దయచేసి మాకు నీళ్లు వదలండి. ఇప్పుడు ఒకవేళ దేవుడు నిబంధన మనకు చేశాడు, ఆయన నిబంధన మీరాడు, కానీ మనం మీరుతాం. మన నిబంధన మీరితే మనం నష్టపోతాం కదా. ఆయన మాట కట్టుబడే ఉన్నది. వాగ్దానం చేయవాడు నమ్మదగిన వాడు, వాగ్దానం చేస్తాడు, నెరవేరుస్తాడు. కానీ మనం అలాంటి వాళ్ళం. అయితే ఇక్కడ ఏంటంటే సినాయి కొండ దేవుని యొక్క ప్రత్యక్షత గుర్తు. దేవుడు ప్రత్యక్షముడు. ఆ దర్శనంలో మోషేకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. తర్వాత 2000 సంవత్సరాల క్రితం అదే దేవుడు యేసుక్రీస్తు వలె ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య. బైబిల్ ఏముందంటే ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు అంటే, మరి మోషే ఎట్లా చూశాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం ఏం చెప్తుంది? ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రుణపురమున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచడనుంది. అంటే ఆ రోజుల్లో దేవుని ముఖాముఖిగా మనలాగా ఎవరు చూడలేదు. మీరు నేను మాట్లాడుకుంటున్నాం కదా, అలా ముఖాముఖిగా చూడలేదు. ఆయన దర్శనం ద్వారా మాట్లాడా, ఆకాశవాణి ద్వారా మాట్లాడా, కొన్నిసార్లు ప్రవక్తల ద్వారా, కొన్నిసార్లు రకరకాల కళ్ళ ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు ఆ రోజుల్లో మాట్లాడేవాడు. ప్రత్యక్షంగా ఆయన రూపాన్ని చూసి ఒకసారి మోషకు ఆశ పుట్టింది, దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని నేను ఒకసారి చూస్తా అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, నన్ను చూస్తే నువ్వు బతకవు. అప్పుడు వెనక పార్శ్వం దేవుడిని చూపించినట్టుగా ఆ కొండలో దాక్కున్నాడు, వెనక భాగం దాటిపోయింది. కాబట్టి మరి దేవుడు అంత భీతి గలవాడు, ఆయన ఎవడూ చూడలేడు. మనం సూర్యుని ఇట్లా చూస్తామా? మనం సూర్యుని చూడలేము. మరి రవి కోటి తేజం, కోటి సూర్యుల కంటే ప్రకాశమానమైన దేవుని మానవ నేత్రాలతో చూడలేడు. అయితే యేసుప్రభు వారు మానవుడిగా సమీపంగా ఆయన మన మధ్యలోకి వచ్చాడు. ఆయన మనతో నిబంధన చేశాడు, ఆయన రక్తం గార్చాడు, ప్రాణం పెట్టాడు. ఏమన్నాడు ఆయన? నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. అది ఆయన నిబంధన. అంతే. చాలా ఉన్నాయి. యేసుప్రభు వారు అన్న మాట ఏంటంటే, ఇది మీ కొరకై చిందించబడిన నా రక్తం, మీ పాప క్షమాపణ కొరకై చిందించబడిన నా రక్తం, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరం. ఒక నిబంధన చేశాడు. ఏమిటి ఆ నిబంధన అంటే? ఆయన వాగ్దానము, ఆయన నిబంధన, ఆయన వాక్యమే. ఆయన వాక్యాన్ని మనం ఆశ్రయించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. సరే, 3వ కొండ ఏ కొండ ఇది? సినాయి కొండ. అది ప్రత్యక్షతకు నిబంధనకు గుర్తుగా ఉంది. అది 3వ. 4వది ఏంటంటే
మౌంట్ ఆఫ్ హోరేబ్. ఎక్కడుంది మాట? ఆ మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం నేను చదువుతాను. మొదటి రాజులు 19:8 నుంచి. అతను లేచి భోజనము చేసి ఆ భోజనం బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అతను ఒక గుహలో బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని అతను అడగగా, అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతిగా దేవుడినగా యెహోవా కొరకు మహారోషం గలవాడినై నేను ఒకరిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణములు కూడా తీసివేయటకై చూచున్నారని మనవి చేశాను. చూసారా? అప్పుడు దేవుడు చెప్పాడు ఆ తర్వాత భాగంలో, అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండని చెప్పాను. గోలో తాక్కున్న వ్యక్తిని నువ్వు కొండ శిఖరం మీదకి వెళ్ళిపో అని దేవుడు చెప్పాడు. దేవుడు అప్పుడు అతడు ఆజ్ఞాపిస్తున్నాడు. నిశ్శబ్దంగా ఉంది. చూడండి ఆ మాటలు ఎట్లా ఉన్నాయి అక్కడ పరిస్థితి. 11. అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖం నిలిచుండి మనం సెలవిచ్చాను. అంతలో యెహోవా వైపు సంచరింపగా బలమైన పెనుగాలు లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను, కానీ యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపం కలిగాను, కానీ ఆ భూకంపంలో యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడేను. చూసారా? ముందు ఏమొచ్చింది? గాలి వచ్చింది. మరి అది అప్పుడు దేవుడు మాట్లాడలేదు. రెండవసారి భూకంపం, అప్పుడు కూడా దేవుడు కనబడలేదు ప్రత్యక్షం. మూడవసారి మెరుపు వచ్చింది, అప్పుడు కూడా తర్వాత మెల్లని స్వరం. దేవుడు ఎట్లా మాట్లాడతాడు? మెల్ల. బైబిల్ చదువుతుంటే దేవుని స్వరం వినబడుతుంది మనకు తెలియకుండానే దేవుడు మనతో మాట్లాడతాడు. ఇట్లా వాక్యం చదువుతుంటే కొన్నిసార్లు అనిపిస్తుంది, చెప్తాడు పరిశుద్ధాత్మకు, ఇంకెంతకాలం పాపం చేస్తావు, నీకోసమే కదా యేసుప్రభు రక్తం కార్చింది, నీ పాపాలు ఇప్పుడైనా ఒప్పుకోవచ్చు, వాక్యంలో చూడు ఏమని రాయబడిందో అని ఒక స్వరం, ఒక శబ్దం మనకు వినబడుతుంది. ఎవరు చెప్తారన్నారు ఈ మాటలు? దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి హోరేబు పర్వతం, అది దేవుని పర్వతం అని పేరు. కాబట్టి దేవుని పర్వతం మీద, దేవుని పర్వతం అది, ఈ పర్వతం పేరు ఏం పేరు? హోరేబు. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. కీర్తనలో 46:10 అమ్మ. ఊరకుండుడి. కాబట్టి ఇక్కడ సందేశం ఏంటంటే ఊరకుండుడి, మౌనంగా ఉన్న. కొన్నిసార్లు ఆవేశపడి మాట్లాడతాం, ఆవేశపడి మాట్లాడి ఏదో సాధించాలనుకుంటాం, కానీ నిమ్మలంగా ఉంటేనే, మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు మౌనమే ఎంతో ప్రాముఖ్యమైంది. ఊరికే అరిసిన దానికంటే మౌనంగా ఉన్న వాళ్ళకే భయపడతారు. తెలుసా? మనుషులు మౌనంగా ఉన్న వాళ్ళకి మనుషులు భయపడతారు. మౌనంగా ఉన్న వాళ్ళకు అర్థం కాదు మనకు. బాగా వదిలిపోతున్న వాళ్ళకి అర్థం కాదు మనకు. వాళ్ళు ఎవరు లెక్కపట్టరు. మౌనంగా ఉన్నవాడు, గంభీరంగా ఉన్నవాడు. దేవుడు చెప్తున్నాడు మౌనంగా ఉండు, నిశ్శబ్దంగా ఉండు. మెల్లని స్వరంతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ హోరేబు ఇది దేని గుర్తుంటే డివైన్ విస్పర్. దైవత్వంలో దేవుడు గుసగుసలాడుచూ మాట్లాడుతున్నాడు. నిశ్శబ్దం, మౌనం, ఊరకుండాలి. అక్కడ ఏది ఎర్ర సముద్రం దగ్గర కూడా మోషే అదే అంటాడు. ప్రజలు భయపడుతున్నప్పుడు ఊరకుండుడి, యెహోవా వచ్చే రక్షణను నిలుచుండి ఊరకుండి చూడండి. హడావుడి చేసి భయపడి ఆందోళన గురై సాధించేది ఏమీ లేదు. ఊరకున్నాను, స్టిల్, బీ స్టిల్, అంతే. అది అర్థమైందా? కాబట్టి దేవుడు ఆయన మెల్లని స్వరంతో మాట్లాడతాడు. హోరేబు అంటే అర్థం. హోరేబు దేనికి గుర్తు అంటే దేవుడు మెల్లని స్వరంతో, దైవమైన స్వరంతో ఆయన మాట్లాడతాడు, విసగుసలాడుతాడు. ఆయన ఏం చెప్పాడు? ఆయనకు అప్పుడు ఏం చెప్పాడంటే, నీ తర్వాత ఎలీషాను నాయకునిగా చెయ్యి, నీకంటే ఏడంతల ఆత్మను నేను ఎవరైనా ఎలీషాను ఏర్పరచుకొని దేవుడు చెప్పాడు అప్పుడు అదంతా.
సరే, ఎన్నోది 4 అయిపోయాయి ఇప్పటికి. మొదటిది అరారాతు, అది దేని గుర్తు? నూతన ప్రారంభం. రెండవది మొరియా, విధేయత. తర్వాత ప్రతి అవసరం, విధేయత, ప్రొవిజన్. అది మూడవది రెవల్యూషన్ అండ్ కోవెనెంట్, ప్రత్యక్షత, నిబంధన. సినాయి కొండ మీద దేవుడు మనకి ఇచ్చాడు వాక్యం, ధర్మశాస్త్రం. నాలుగవది దేవుని పర్వతమైన హోరేబు కొండ మీద దేవుడు ఏలియాతో గుసగుసలాడుతూ ఆయన సంకల్పంలో చెప్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. హోరేబు అంటే మరి అల్లరి చేయటం కాదు, కానీ మెల్లని స్వరం, మౌనంగా ఉండాలి. అర్థమైందా? సంఘాల్లో ఎట్లా ఉంటారు? గలిబిలి గలిబిలి. ఒకసారి నేను నల్గొండలో పెందుకో సంఘానికి పోయినా. అయితే మా ఫ్రెండ్ ఒకడు, ఆ పిల్లోడు, అన్నా ఖాళీగా ఉంటాం, ఇక్కడే మందిలో ఉంటుంది, వెళ్దాంరా అంటే నేను వెళ్ళాను. అది పెందుకో సంఘంలో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి మంచి చదువుకోళ్ళు వచ్చారు. అక్కడ మంచి ఫామ్స్ ఇట్లా ఫార్మల్గా వచ్చారు, చాలా నీట్గా వచ్చారు. వచ్చి వాళ్ళందరూ కూర్చొని అల్లరి చేస్తున్నారు. అక్కడ డ్రమ్ము కొడుతున్నాడు ఒకడు ముందల. మోకాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా మోకాళ్ళు గుద్దుకుంటున్నారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, అల్లరి అల్లరి, రొమ్ములు కొట్టుకుంటున్నారు, ఇది కొట్టుకుంటున్నారు. ఏంది ఇది? నాకేం అర్థం కాలేదు. ఏందయ్యా ఇది అంటే, మరి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగొచ్చిన నా పక్కనుడు. మరి మన ఇద్దరం కదా, మనం కొట్టుకుంటలేము అంటే అది బూటకం. అల్లరి చేసి హడావుడి చేసి ఈ రోజులలో టీవీలలో చూస్తాం. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ పరిచర్య అల్లరల్లరి, అలా అల్లరిగా చేయటం. భక్సింగ్ గారికి దేవుడు ఈ దర్శనం ఇచ్చాడు. మన పరిచర్య మౌనంగా మనం ఆయన స్వరాన్ని వినాలి. అర్థమైందా? ఆ తర్వాత ఇంకా ఇంకోటి చెప్పుకున్నాం. ఐదవది ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం మొదటి వచనం. ద్వితీయోపదేశకాండం 34 మొదటి వచనం. మోషే మోయాబు మైదానం నుండి ఎరుకో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరమున ఎక్కెను. నెబో శిఖరము అనేది పాలుతేళ్లు ప్రవహించే కనానుకు సమీపంగా ఉంది. ఇంకా ఆ శిఖరం దిగితే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? కనాన్లోకి వెళ్తారు. అయితే దేవుడు ముందుగానే చెప్పాడు, నీవు కనానాల్లో ద్రోహులారా అన్నాడు కదా. బండను 2 సార్లు కొట్టాడు. కొట్టినందుకు నీవు 40 సంవత్సరాలు పాపం మోషే అంత పరిచర్య చేసి అంత జనాలు నడిపిస్తే దేవుడు ఒక్క మాటతో బ్రేక్ చేశాడు. ఎవరినాడు? నీవు ఆ కణాలలో, ఆ స్వాస్థ్య భాగమైన కణాల్లో నీవు ప్రవేశించు. ఈయన ప్రవేశించలేదు, కానీ ఈయన చివరి దిశలో ఒక చనిపోయే ముందు ఆ కొండ ఎక్కి ఆ ఎరుకో ప్రాంతం అంతా చూశారు. అంటే తను పొందబోయే స్వాస్థ్యాన్ని, ఆ కణాలను ప్రవేశించలేకపోయినా దాన్ని చూశారు. తర్వాత ఆయన ప్రవేశించాడు. ఎప్పుడు ప్రవేశించాడు చెప్పండి? ఎప్పుడు ప్రవేశించాడు? ఒక్కసారి ప్రవేశించాడు. చెప్పాలి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారికి 2 ప్రత్యక్షమవుతారు. ఎవరు వాళ్ళు? మోషే, ఏలియాలు. మోషే శరీర రీతిగా కణాల్లో ప్రవేశించలేదు, కానీ మహిమ దేహంతో ఆ యొక్క కొండ మీద అడుగుపెట్టాడు. రూపాంతర కొండ మోషే ఏలియాలు మాట్లాడుతున్నారు. అంటే మోషే కూడా కణాల్లోకి వచ్చాడు అని అర్థం. కాబట్టి ఈ కొండ ఇదేంటంటే ఏం కొండ? అది నెబో శిఖరం. ఇది దేని గుర్తు అంటే విజన్ గుర్తు. దేనికి ఇది ఒక విజన్ అంటే విజన్ అంటే దర్శనంగా ఆయన చూసాడు అంతవరకే. ఇప్పుడు కూడా మనం పరలోకాన్ని ఎలా చూస్తున్నాం? అంతగా మనకు తెలియదు, దర్శనంలో ఉన్నట్టుగా చూస్తున్నాం. వాక్యం చెబుతుంది, నమ్ముతున్నాం, మనం దాంట్లో మీద ఎంటర్ అవ్వలేదు. రెండవది ఇదేంటంటే ఈ కొండ, నెబో కొండ హోప్ గురించి నిరీక్షణ గురించి మాట్లాడుతుంది. ఈరోజు కాకపోయినా రేపైనా సరే దాంట్లో నేను ప్రవేశిస్తాను. ఆ నిరీక్షణ మోషేకుంది. మోషే నిరీక్షణ ప్రకారం మోషే రూపాంతర కొండ మీద యేసు ప్రభుతో పాటు ఆ కొండ మీదకి దిగాడు. నిరీక్షణ ఉంది. కాబట్టి నెబో కొండ విశ్వాసులు పొందబోయే నిరీక్షణ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు పౌలు అన్నాం, 12 మంది శిష్యులు, పేతురు, యాకోబు, వాళ్ళంతా అపోస్తలులు. వాళ్ళు యేసుప్రభుని చూస్తారు, తోమా సైతం. మనం యేసుప్రభుని చూసామా? చూడలేదు. చూడకున్నా కానీ ఆయన యందు విశ్వాసం ఉంచాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం
8వ వచనం, మీరు ఆయన చూడకపోయినను ఆయన్ను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయన్ను చూడకే విశ్వసించుచు మీ విశ్వాసముకు ఫలమును అనగా పొందుచు. కాబట్టి సంతోషం. మనం ఇప్పుడు చూడలేదు భౌతికంగా, కానీ ఒక దినాన మనం చూస్తాం. మనం కన్ను మూసిన వెంటనే ఇక్కడ కన్ను మూస్తాం, పరలోకంలో కన్ను తెరుస్తాం. అప్పుడు యేసు ప్రభు వారు మనకు ఎదురుగా ఉంటాడు. పరలోకంలోకి ఆయన మనల్ని ఆహ్వానిస్తాడు. అవునా కదా? పరలోకంలోకి ఆహ్వాన. బైబిల్లో మొదటి యోహాను 3వ అధ్యాయంలో ఇక మనకేమవుతుంది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన వలే మనం మారిపోతాం. యేసు ప్రభువుని మనం చూస్తాం. కోటానుకోట్ల దేవదూతలను చూస్తాం. ఈ మధ్యలో ఈ వీక్లో 2 సార్లు వచ్చింది. మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒక ఆమె 18 నిమిషాలు పరలోకానికి వెళ్ళి వచ్చినట్టుగా ఈరోజు చూసాం. మనం చూసారా మీరు పేపర్లు? ఆ పేపర్ కట్ నేను పెడతాను. మొన్న ఒక కూడా మరి పరలోకానికి వెళ్ళింది. నేను నా శరీరం విడిచిపెట్టేటప్పుడు, చనిపోయేటప్పుడు నాకేమీ బాధ కలగలేదు. నేను శరీరాన్ని విడిచి వెళ్ళి ఎగురుతున్నట్లుగా నాకు అనిపించింది. మరి తైల స్థలంలోకి వెళ్ళాను. నరులతో అక్కడ నేను మనతో మాట్లాడాలని చెప్పింది. 18 నిమిషాల తర్వాత ఆమె మళ్ళీ బ్రతికింది. కాబట్టి ఇవన్నీ కూడా నియర్ ద డెత్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సరే, అవి మనకు ఆధారం కాదు. వాళ్ళు ఏమని చెప్పని ఏది చెప్పకపోని మనకు ఆధారం ఏంటి? దేవుని వాక్యం. మనం ఇక్కడ కన్ను మూస్తాము. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచిన వాడు పరలోకంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఏం కొండ ఇది? నెబో కొండ. మరి మోషేకు అది చూచాయగా దూరం నుంచి చూశాడు. ఇప్పుడు కూడా మనం దూరం నుంచి చూస్తున్నాం. ఒకనాడు దానిలో ప్రవేశిస్తాం. పరమ కనాను అంటారు దాన్ని. పరమ కనాను అనకూడదు, కానీ సరే పరమ కనాను అందాం. పరమ కనాల్లో మనం ప్రవేశిస్తాం. అది నిరీక్షణ గుర్తు. క్రైస్తవులు నిరీక్షణ కలిగిన వారు. ఈ నవ్వకుండా మరి దర్శనము, విజన్, రెండవది ఏంటంటే గురించి నిరీక్షణ గురించి మాట్లాడుతుంది. ఎన్ని అయిపోయాయి ఇప్పుడు? 5 అయిపోయినాయి. 6వది 6th వన్ ఈజ్ మౌంట్ కర్మేల్. మొదటి రాజులు 18వ అధ్యాయం. మీకు ఆ కథ అంతా తెలుసు, నేను వివరంగా చెప్పను. మొదటి రాజులు 18వ అధ్యాయం 19వ వచనం. అదొకటి చదవండి. ఇక్కడ జరిగింది ఏంటంటే, మరి ఇప్పుడు ఏలియా ఒక సవాలు విసిరాడు. నీ దేవుడు నిజమైన వాడు, నా దేవుడు నిజమైన వాడు, చూసుకున్నావు రండి అని చెప్పి వాళ్ళందరిని ఏం చేశాడు? కర్మేలు దగ్గరికి పిలిచాడు. కర్మేలు దగ్గరికి పిలిచి ఇంకా వారితో మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థన చేయండి, నేను చెప్తున్నాను వినండి. మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. మీ దేవుళ్ళు దేవతలు బలిదేవతలు జవాబిస్తారో, నా దేవుడు జవాబిస్తాడు. ఈ బలి, ఇది బలి దహన బలి కావాలి, ఆకాశం చేత అగ్ని కురవాలి, ఈ దహన బలి కావాలి అని సవాలు విసిరినప్పుడు ఈ 400 మంది బయలు ప్రవక్తలు ఏం చేస్తున్నారు? అరుస్తున్నారు, బయలా 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 బయలా, రొమ్ము కొట్టుకుంటున్నారు. ముస్లిమ్స్ ఏదో పండుగ చేస్తారు చూడు, ఏంటది? ఏదో మొహరంలో వాళ్ళు గీచుకుంటారు, కొట్టుకుంటారు. అట్లాగే ఈ బయలుదేవతలు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా కొట్టుకుంటూనే ఉన్నారు, అరుస్తూనే ఉన్నారు. ఏలియా వారిని ఎగతాళి చేస్తున్నాడు. ఇంకా అరవండి, ఆ దేవత నిద్రపోతుందేమో, మీ దేవత ఏమవుతుందేమో, పడుకున్నాడేమో, ఎగతాళి చేసుకున్నాడు. మధ్యాహ్నం వేళ ఒకటే ఒక ప్రార్థన. ఎవరు? ఏలియా. ఆ ప్రార్థన ఒక మాట నేను చదువుతాను. 15వ వచనం. ఏలియా, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు, నిజముగా ఈ దినము నేను ఆహాబును అంతకడమ్మా అమ్మ ఆయన చేసిన ప్రార్థన. ఎన్నో వచనం అది? 36. అస్తమయ నైవేద్యం అర్పించే సమయాన ప్రవక్త ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేసింది. యెహోవా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేస్తావనియు ఈ దినమున కనబరుచుము. యెహోవా,
నా ప్రార్థనను ఆలకించుము. యెహోవైన నీవే దేవుడై ఉన్నావని నీవు వారి హృదయంలో నీ తట్టునకు తెలియజేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా, అంతే 2-3 మాటలు చెప్పాడు. ఇంకా ప్రార్థన ముగియలేదు. ఆకాశం వచ్చి ఏమొచ్చింది? అగ్ని వచ్చింది. అగ్ని వచ్చి ఆ కందకాన్ని దహించి వేశాయి, నీళ్లు ఆరిపోయాయి. ఆ తర్వాత కత్తి తీసుకొని 400 మంది బయలు ప్రవక్తలను చంపేశారు. ఒక్కడే ఆ తప్పుడు ప్రవక్తలు, బయలు ప్రవక్తలు అందరూ కూడా చంపించి వేశారు. చంపించి వేసిన తర్వాత ఏమైందంటే ఈ సంగతి అహాబుకు తెలిసింది, ఈ సంగతి యెజబెల్ తెలిసింది. యెజబెల్ వార్నింగ్ ఇచ్చింది అహాబు, వాళ్ళిద్దరు నా బయలుదే ప్రవక్తలు చెప్పారు కదా, మేము ఏం చేస్తారో చూడాలని అన్నప్పుడు అంతే. అంత ధైర్యంతో సవాలు విసిన ఆ వ్యక్తి మరి తర్వాత భయంతో పిరికితనంతో పారిపోతాడు. అందుకే బైబిల్ ఏముంది, యాకోబు పత్రికలో ఏముంది? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అంత ధైర్యంతో 400 మంది పంపించినోడికి యెజబెల్ హెచ్చరిస్తే యెజబెల్ భయపడతావా? పారిపోతావా? పారిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటే ఒక దేవతతో వచ్చి అన్నం పెట్టింది. పెడితే ఒక్కసారి తిని 40 రోజులు గడిచాడు. పూర్వేపు కొండకు వెళ్ళాడు. ఇందాక మనం చదివా. కాబట్టి ఈ కర్మేలు, సరే అదంతా మనకి ఎందుకు కానీ మన అంశం వరకే మనం చూద్దాం. ఈ కర్మేలు దేని గురించి మాట్లాడుతుంటే కన్ఫ్రంటేషన్ అండ్ విక్టరీ, క్రైస్తవ విజయానికి గుర్తు. కర్మేలు దేని గుర్తు? విజయానికి గుర్తు. మనం ఓడిపోయే వాళ్ళని కాదు. మరి సవాళ్ళు విసిరాడు, ఆ సవాళ్ళు నెగ్గాడు. అర్థమైందండి? మనం విజయవంతులమైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన విజయుడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయనకు అన్నిటి మీద విజయమే, అన్నిటి మీద అధికారం. మరణం మీద అధికారం, తుఫాను మీద అధికారం, పాపాలు క్షమించే అధికారం, రోగాల మీద అధికారం, దయ్యాల మీద అధికారం, భూమి మీద అధికారం, పరలోక మీద అధికారం. ఆయన అన్నిటిలో విజయవంతుడే కదా. ఆయన అన్నిటినీ జయించాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములో తిననిత్తును. ఎవరికి? ఓడిపోయేవానికి కాదు, జయించేవానికి. అంటే మనం జయవీరులుగా ఉండాలి. ఎట్లా ఉంటాం మనం జయవంతులుగా? మనం ఎప్పుడూ ఓడిపోయే వాళ్ళం ఉంటున్నాం కదా. విజయవంతులుగా ఎలా ఉంటామంటే యేసు ప్రభువును ముందు పెట్టుకునే, ప్రభువా నీ విజయశాలి, నేనైతే ఓడిపోయేవాడిని, కానీ నిన్ను నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను, నీ విజయంలో నాకు భాగం అనుగ్రహించు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అట్లా వస్తుంది మనకు విజయం. 31వ వచనం, రోమా 8:31. ఇట్లుండగా ఏమందము? దేవుడు మన పక్షముగా ఉండగా విరోధి ఎవడు? నేను ఒక మాట చదువుతాను, 37 చదువుతాను. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందు. వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. ఏంటట? అత్యధిక విజయం. దేవుని బిడ్డలకు అన్నిటిలో విజయం ఉంది. ఎవరు కూడా నేను ఓడిపోతున్నాను, నేను పడిపోతున్నాను బ్రదర్ అని చెప్పకూడదు. మన విజయవంతులుగా ఉండాలి. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, పాపక్షమాపణ ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, బైబిల్ ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినాక కూడా ఇంకా నేను ఓడిపోతున్నాను, పడిపోతున్నాను అంటే అర్థం లేదు. విజయవంతులం అయితేనే పరదేశంలో నేను చేరుస్తాడు, ఆయన జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాడు. కాబట్టి ఈ కర్మేలు కొండ విజయానికి గుర్తు. మరి దేవుని బిడ్డ ఎంత రోషం గలవాడు. ఎవరైనా ఎన్నాళ్ళు మనం పడబడతాం కదా, ఎన్నాళ్ళు రెడీ తలంపుల్లో అలా సవాలు విసిరాడు. 400 మందిని బయలుపడుతూ చంపాడు. చివరికి ఆకాశం నుంచి అగ్ని కురిపించి దహనబలి గావించాడు. అగ్ని కురిసింది ఆయన ఒక ప్రార్థనతో. అంత గొప్ప విజయం, శత్రువుల మీద విజయం. ఏ కొండ ఇది? కర్మేలు పర్వతం. దేని గుర్తు కర్మేలు పర్వతం? హెబ్రీ విజయానికి గుర్తు. హెబ్రీ 12:22 చూడండి. అది కాదు, హెబ్రీ 12:22 కాదు. సరే చాలు. ఇప్పుడు ఎన్ని చెప్పాము మనం? 6. ఇంకొకటి చెప్తాను, ముగిస్తాను. చూడండి, చివరిది ఏంటంటే 132వ కీర్తన 13వ వచనం. 132:13 చదవండి. కీర్తన 132:13. ఏర్పరచుకొని నాడు తనకు నివాస స్థలముగా
దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించదను. ఎక్కడ? సియోను కొండ మీద. ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరానికి 3 సార్లు ఆ యొక్క యెరూషలేములో సియోను కొండ మీద ఉన్న ఆ దేవుని దర్శించడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. పస్కా పండుగ రోజు ఇలా సంవత్సరానికి 3 సార్లు వెళ్ళాలి. ఆ సియోను కొండలో ఉన్న ఆ దేవుని దర్శించుకోవాలి, ఆయనకు నమస్కరించాలి. అది కారణం. ఈ సినాయి కొండ ఏం చెప్తుంటే ఆరాధన గుర్తు కదా. మనకేముండాలి? ఆరాధన ఉండాలి. ఆరాధన సంగతి ఇప్పుడు 7 విషయాలు మీకు చెప్పాను. 7 కొండలు, 7 ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ఒకటిది అరారాతు కొండ. ఇదేం చెప్తుంది? నూతన ప్రారంభం. జీవితంలో అంతా అయిపోయిందని నిరాశపడాల్సింది లేదు, కృంగిపోవాల్సింది లేదు. కొత్తగా జీవితాన్ని ప్రారంభించవచ్చు. వాళ్ళు ప్రారంభించారు కదా. ఎవరు? నోహు 8 మంది ప్రారంభించారు, వారిని దేవుడు దీవించాడు. తర్వాత రెండవది మౌంట్ మొరియా పర్వతం. దేనికి? విధేయతకు ఆయన యెహోవా చూచుకొనడం, ఆయన ప్రొవిజన్స్, ఆయన విధేయత గుర్తుది మొరియా పర్వతం. అబ్రాహాము దేవునికి విధేయత చూపించాడు, తన కుమారుని బలిగా అర్పించబడ్డాడు. మనం కూడా విధేయత చూపించాలి. అది రెండవది. మూడవది ఏంటంటే మౌంట్ సినాయి కొండ. దేవుని ప్రత్యక్షతకు ధర్మశాస్త్రాన్ని గుర్తు, నిబంధన గుర్తు. దేవుడు మనతో నిబంధన చేశాడు, ఆ నిబంధన మనం అనుసరించాలి. దేవుని వాక్యాన్ని మనం మీరకూడదు, దేవుని వాక్యానికి లోబడాలి. నాలుగవది హోరేబు కొండ. దీనికి పేరుంది. ఏం పేరు? దేవుని పర్వతమని హోరేబుకు పేరుంది. దేవుని పర్వతమని హోరేబు నాకు పేరు. ఇక్కడ ఏలియాతో దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడాడు. భూకంపంతో గాలి ద్వారా మాట్లాడలేదు, భూకంపం ద్వారా మాట్లాడలేదు, మెరుపు ద్వారా మాట్లాడలేదు. ఇతర నిమ్మలమైన తర్వాత ప్రశాంతంగా వాతావరణం అప్పుడు మెల్లగా మాట్లాడాడు, గుసగుసలాడాడు. దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడతాడు, మౌనంగా మాట్లాడతాడు. అది ఏ కొండ? ఇది హోరేబు కొండ. తర్వాత అమ్మ నెబో కొండ ఏం చెప్తుందంటే దర్శనము, నిరీక్షణ. మోషేకి చివరిసారిగా చనిపోకముందు అయ్యో పాలితీయుల కొండ నుంచి ఆ దేశాన్ని దూరంగా ఉండి చూశాడు, దాంట్లో ప్రవేశించలేకపోయాడు. అక్కడే ఆయన కొండ దిగి ఆయన కింది భాగంలో ఆయన చనిపోయాడు కదా. కాబట్టి నిరీక్షణ గుర్తు. మనం కూడా భూమి మీద ఉన్నాం, ఒక దినం మనం పరలోకం వెళ్తాం, పరమకణానికి వెళ్తాం. అది మన నిరీక్షణ. యేసు ప్రభువు రాబోతున్నాడు, ఎత్తబడే సంఘంలో నేను ఉంటాను. నిరీక్షణ కలిగిన ప్రజలంగా మనం ఉండాలి, నిరీక్షణ లేని వారి వల్ల మనం ఉండకూడదు. ఎన్నోది ఇది? 5వది. 6వది ఏమిటంటే మౌంట్ కర్మేల్, విజయానికి గుర్తు. కన్ఫ్రంటేషన్, పోరాటం, విజయానికి ఎదుర్కోవటం, విజయానికి గుర్తు. కాబట్టి విజయవంతమైన క్రైస్తవులుగా ఉండాలి మనం, ఓడిపోవటానికి లేదు. నువ్వు పడిపోయిన జీవితం వెనక్కి దిగజారితే అది దేవునికి అవమానం, సైతానుకు విజయం. దేవునికి మనం నమ్మకంగా జీవిస్తే దేవునికి విజయం, మహిమ, సైతానుకు అవమానం. మీరు ఎవరికి అవమానిస్తే అవమాన పాలు చేస్తారు అన్నది ఎవరికి మనం నిర్ణయించుకోవాలి. దేవుని మన ద్వారా విజయవంతంగా జీవిస్తే దేవుడు మహిమ పొందుతాడు. విజయతరంగా మనం అత్యధిక విజయం దేవుడు ఇస్తాడు ఆయన మీద ఆధారపడితే. కర్మేలు కొండ విజయానికి గుర్తు. చివరిది 7వది మౌంట్ జాయిన్, సియోను కొండ. సియోను కొండ గురించి ఒక మాట మీకు చెప్పలేదా? 12వ హెబ్రీ 12వ అధ్యాయం చూడండి. హెబ్రీ 12, సియోను కొండ 22వ. ఇప్పుడైతే సియోను కొండకును పట్టణమునకు అనగా దాన్ని కూడా సియోను కొండ, దానికి ఆత్మీయంగా చెప్పాలంటే పరలోకం. సియోను కొండ అంటే ఆత్మీయ అర్థం పరలోకమని, పరలోకపు యెరూషలేమన్నా పరలోకమని. ఈ సియోను కొండ మీద పరమ యెరూషలేములో ఎవరుంటారు? వేల కొలది దేవదూతలు, జ్యేష్ఠుల సంఘం, మహోత్సవము, న్యాయాధిపతి అయిన దేవుడు, తర్వాత నీతిమంతుల ఆత్మలు, మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు రక్తము. ఇన్ని విషయాలు అక్కడ ఉంటాయి. అర్థమైందండి? మనం అక్కడికి వెళ్తాం. సియోను కొండ. కాబట్టి సియోను కొండ దేని గుర్తు? ఆరాధన గుర్తు. మన దేవుని ఆరాధించాలి. సియోను కొండలో సంవత్సరానికి పస్కా పండుగ. ఏ పండుగలకు వెళ్తారు వాళ్ళు? ఒకటి పస్కా పండుగ,
రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది పర్ణశాల పండుగ. ఇవి మీరు తెలుసుకోవాలి. ఈ 3 పండుగలకు తప్పనిసరిగా వెళ్తాను. యేసుప్రభు వారు 3 సంవత్సరాలు పస్కా పండుగకు ఏ పండుగ కూడా ఆయన మిస్ అయ్యేవాడు కాదు. యెరూషలేముకి వెళ్ళేవాడు విధిగా. కాబట్టి అక్కడ వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. అలాగే మనం కూడా మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ అదే సీయోను కొండ. కాబట్టి ఇన్ని 7 కొండలు 7 ఆత్మీయ అర్థాలు చెప్తున్నాయి. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేద్దాం.